వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు స్వామివార్లను దర్శించుకున్నారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. ముక్కోటి ఏకాదశి నాడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇక్కడ ఉండడమే నా అదృష్టము. ఈరోజు దేవుడు పిలుపు ఉంటే కానీ ఇంత మంచి దర్శనం కాదు. దానికి ప్రజలందరి గురించి నేను ఈరోజు మొక్కడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఈ అప్పుల పాల అయిన రాష్ట్రం అప్పుల నుండి విముక్తి పొంది అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి, ప్రజల మీద దేవుడు చల్లని చూపు ఉండాలని చెప్పి, మన బాధలన్నీ తొలగించాలని చెప్పి ఈరోజు భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలకు న్యాయం జరిగేలాగా అభివృద్ధి బాటలో మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరి మంచి అభివృద్ధి కోసం మొక్కడం జరిగింది. ఈరోజు వైకుంఠ ద్వారా స్వామివారి దర్శించుకున్నాం. రాబోయే రోజుల్లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆ నరసింహుడు, ఆ నరహరి, ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని, అదేవిధంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా, అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చల్లగా ఆ లక్ష్మీనరసింహస్వామి చూడాలని చెప్పి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం.